సాధారణంగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎంతోమంది మగవాళ్ళు కష్టపడి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. ఇక అలాంటి ఒక వ్యక్తి ఈ స్టోరీలో గుణ అనే మన సబ్స్క్రైబర్ కూడా. అయితే బ్రతుకు తెరువు కోసం ఏ పని చెయ్యాలో అర్థం కాక చివరికి ఆటోలో శవాన్ని వేయటానికి కూడా తాను ఒప్పుకోవటం జరిగింది. కానీ ఆ తరువాత మొదటి రోజే తనకి ఎదురైనటువంటి ఆ అనుభవం తన జీవితం మొత్తానికి ఒక పీడకలగా మారిపోయింది. పదండి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నా పేరు గుణ. మేం ఉంటున్నది జాగిత్యాలకు దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామంలో. ఇప్పుడంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ని, కానీ 1997 నాటికి ఒక ఆటో డ్రైవర్ని. అప్పటికి డీజిల్ ఆటోలు మాత్రమే ఉండేవి, అవి కూడా చాలా చిన్న సైజు బళ్ళు. మా ఫ్రెండ్ ఒకరు హైదరాబాదులో ఉంటూ అలాంటి ఆటో ఒకటి కొత్తగా తీసుకోవటం జరిగింది. నెల రోజుల వరకు వాడు ఆటో కొన్నాడు అన్న విషయం కూడా తెలియదు. ఒకసారి వేరే పని మీద అక్కడికి వెళ్ళాక వాడు ఆటో కొన్నాడు అనే విషయం అప్పుడే తెలిసింది. అది తెలుసుకుని నేను కూడా ఒక ఆటో తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నా ఫ్రెండ్స్తో విషయాన్ని చెప్పి ఆటో తీసుకుందామని చూస్తుంటే అప్పటికే అది చాలా ఎక్కువ రేట్ అని తెలిసింది. నా దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు సరిపోలేదు. నా ఫ్రెండ్ యొక్క సలహా మేరకు ఏదైనా ఒక పాత ఆటో కొనుక్కుందామని అనుకున్నాను. ఇక అలాంటి ఆటో కోసం వెతుకుతూ ఉంటే వారం రోజుల తర్వాత ఓ ఆటో కనిపించింది. అది కూడా చాలా డామేజ్ అయినట్టుగా ఉంది. నిజానికి అలాంటి ఒక పాత వెహికల్ కొనటం ఇష్టం లేకపోయినప్పటికీ ఎలా అయినా సరే ఆటో కొని తీరాలి అన్న ఉద్దేశంలో నేను ఉన్నాను. అందుకే నా ఫ్రెండ్ సహాయంతో అలాంటి ఒక వెహికల్ని తీసుకున్నాను. ఇక అప్పటికే హైదరాబాద్లో కూడా ఆటోస్ అంతగా ఉండేవి కాదు, అక్కడక్కడ మాత్రమే ఉండేవి. అయితే తనతో పాటు హైదరాబాద్లో ఉంటూ ఆటో నడపమని చెప్పాడు మా వాడు. కానీ మా ఊరు వెళ్ళి ఆ ఫీల్డ్లో సెటిల్ అవుదాము అనుకున్నాను. కానీ మా నాన్న కూడా హైదరాబాద్లో ఉండమని చెప్పేసరికి ఇక కాదనలేక అక్కడే ఉంటూ ఆటో నడుపుతున్నారు. అది చాలా పాత ఆటో కావటంతో వారంలో కనీసం ఒక్కసారైనా రిపేర్ అయ్యేది. నేను చేసినటువంటి డబ్బులు దానికే వచ్చేవి కాదు. ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ సాధారణ కిరాయికి వెళ్తే ఎంతకి సరిపోయేది కాదు. మరి ఎలా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు హాస్పిటల్ దగ్గర కిరాయికి వెళ్ళారు. సరిగ్గా గేట్ దగ్గర ఇంకో 2 ఆటోలు వెయిట్ చేస్తున్నాయి. ఇక అందులో ఒక డ్రైవర్, బ్రదర్, శవం కోసం వచ్చావా ఏంటి అని అడిగాడు. శవం కోసం నేను రావటం ఏంటి అని అనగా, అయ్యో నువ్వేం కోపడుకో, ఇక్కడికి వచ్చావు అంటే శవం కోసం అనుకున్నారు. ఇక అప్పటికే విషయం నాకు అర్థమైంది. అయ్యో నేనేమీ అందుకు రాలేదు బ్రదర్, వేరే కిరాయి ఉంటే ఇక్కడికి వచ్చారు. అది హాస్పిటల్లో ఉన్నవాళ్ళు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తుంటే ఇంతలో వేరే 2 వ్యక్తులు నాతో మాట్లాడుతున్నటువంటి ఆ డ్రైవర్ దగ్గరికి వచ్చి, బాబు అది శవాలు బండినట్టు కదా, మా వాడు ఒకడు చనిపోయాడు, బోరబండ తీసుకెళ్ళాలి, మీరు వస్తారా అని అడిగాడు. అరే ఆటో ఉన్నదే అందుకు కదా అని ఆ డ్రైవర్ నా కళ్ళ ముందే వారితో బేరం మాట్లాడుతుంటే నిజంగానే శవాన్ని తీసుకువెళ్తే అంత డబ్బులు వస్తాయని ఆ రోజే నాకు తెలిసింది. ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయాను. ఇలాంటి బేరాలు నిజంగానే రోజుకు 2 తగిలితే చాలు, ఒక్క నెల రోజుల్లో కొత్త ఆటో కూడా తీసుకోవచ్చు అని నాలో కూడా ఒక ఆలోచన మెదిలింది. ఆ బ్రదర్ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మరో ఆటో అయితే అక్కడే ఉంది. ఇక ఆ డ్రైవర్ని కలిసి, అన్నా మీరు కూడా శవాలు తీసుకెళ్తుంటారా అని అడిగాను. అందుకు ఆ వ్యక్తి అవును అని చెప్తూ, కానీ అందరూ ఈ పని చేయలేరు, ఇలా తీసుకువెళ్ళాలి అంటే ధైర్యం ఉండాలి అని చెప్పగా, నిజమే అన్నా, కానీ నా అవసరం అంతకంటే పెద్దది, చాలా పెద్ద అవసరం. మరి మీతో పాటు నేను కూడా ఇక్కడే ఆటో పెట్టుకోవచ్చా అని అడిగాను. అందుకు ఆ వ్యక్తి, దానిలో ఏముంది, ఎవరిష్టం వారిది, ఒకవేళ మీకు ధైర్యం ఉంటే మాలాగే మీరు కూడా ఈ పని చేసుకోవచ్చు అని చెప్పేసరికి నిజంగా ఆ రోజు నుండి ఆ పనికి నేను సిద్ధపడిపోయాను. అయితే ఆ హాస్పిటల్లో పరిచయస్తులు చాలా తక్కువగా ఉండటంతో
రోజంతా ఒక్క బేరం కూడా లేకపోయింది. ఈలోగా చాలా శవాలను వాళ్ళిద్దరూ మాత్రమే కాకుండా వేరు ఆటోలు వచ్చి తీసుకువెళ్తున్నాయి. అప్పుడు అర్థమైంది, ఈ హాస్పిటల్లో ఎవరైనా తెలుసుంటే ఇలాంటి బేరం నాకు వస్తుందని. ఇక ఆ విషయం అర్థమవ్వగానే నేను హాస్పిటల్లో అడుగుపెట్టాను. అది ఓ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్. ఏదో కారణం వల్ల వైద్యం జరుగుతూనే చనిపోయిన వాళ్ళు కొందరైతే, మరికొన్ని రకాలుగా చనిపోయిన వాళ్ళు మరికొంతమంది. అంతేకాదు, అక్కడక్కడ యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక అలాంటి వాటిని పోస్ట్ మార్టం చేసి తిరిగి పంపిస్తూ ఉంటారు. ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తితో బాగా పరిచయం పెంచుకున్నాను. తాను బాగా డ్రింక్ చేసే వ్యక్తి కావడంతో మొదట నేనే స్వయంగా తనకి డ్రింక్ ఇప్పించాను. రెండవ రోజు కూడా సేమ్ అదే పరిస్థితి. అయితే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళ ఆ వ్యక్తి హాస్పిటల్ లోపల నుండి బయటకు వస్తూ ఎదురుగా ఆగి ఉన్న నా ఆటో దగ్గరకు వచ్చాడు. అయితే ఆటోలో కూర్చున్నటువంటి నన్ను పిలిచి, ఒకడిప్పుడే చనిపోయాడు, ఈ బాడీని వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళాలి, నువ్వు వెళ్తావా అని అడిగాడు. అందుకు నేను సరే అని చెప్పడంతో డెడ్ బాడీ యొక్క బంధువులు నా దగ్గరకు తీసుకొచ్చి కిరాయి మాట్లాడడం జరిగింది. నేను వెళ్లాల్సిందే కేవలం 30 కిలోమీటర్ల దూరం. కానీ వాళ్ళు ఇస్తున్న కిరాయి అధిక మొత్తంలో ఉంది. ఆ శవాన్ని చూసి కనీసం భయపడకుండా నా ఆటోలో వేసుకుని నాకు 2 మనుషులు సహాయంగా ఉంటే ఆ ఊరికి ప్రయాణమయ్యాను. అప్పట్లో రోడ్డు సౌకర్యం అంత బాగా లేకపోయినప్పటికీ ఆటో వెళ్ళటానికైతే కొంచెం పర్వాలేదు, మార్గం బాగానే ఉంది. సరిగ్గా 1 గంట సమయంలోనే ఆ ఊరికి చేరుకున్నాను. అప్పటికి సమయం సాయంత్రం 4 గంటలు కావస్తుంది. ఇక ఆ సమయానికి ఊళ్ళో వాళ్ళంతా కూడా శ్మశానం దగ్గర ఎదురు చూస్తుంటే నేరుగా ఊరిలోకి వెళ్లకుండా శ్మశానంలోకి వెళ్ళిపోయాం. ఇక ఆటో నుండి శవాన్ని దింపేసరికి 4 గంటల 30 నిమిషాలు. అంతా కలిసి ఆ శవాన్ని దింపి చితి వద్దకు తీసుకువెళ్తుంటే అప్పటికే డబ్బులు తీసుకున్నటువంటి నేను అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆటోలో ఉన్నటువంటి వస్త్రాలను తీసి వాళ్ళ చేతికిస్తుంటే అప్పుడే నా చేతికేదో తడిగా తాకినట్టయింది. అది ఏమై ఉంటుంది అని చూస్తే అది ఓ శవం కదా, దాని నుండి ఏమైనా లీక్ అయి ఉంటుంది. ఇక అదే విషయాన్ని వారితో చెప్పి ఆటో క్లీన్ చేసుకోవటం కోసం కాసిన్ని నీళ్లుంటే ఇమ్మని చెప్పగా ఆ శ్మశానం పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద చెరువునైతే చూపించాను. అమ్మయ్య, ఆ చెరువులో ఆటోను దింపి హాయిగా కడుక్కోవచ్చు అని నేను వెంటనే అక్కడికైతే చేరుకున్నాను. ఇక వెంటనే ఆ చెరువులో 2 అడుగుల లోతు వరకు ఆటోను ముందుకు పోనిచ్చి అక్కడితో ఆఫ్ చేసి ఆటోలో ఉన్నటువంటి సీట్లన్నీ పీకి పక్కన పెట్టాను. ఇక ఎండిన గడ్డి పొద ఉంటే దాన్ని తీసుకుని అదే గడ్డితో ఆటోని శుభ్రం చేసుకుని మళ్ళీ సీట్లన్నీ సరిగ్గా సెట్ చేసి ఇక వెళ్ళిపోదామని డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాను. అంతే, అలా స్టార్ట్ చేస్తుంటే ఆటో స్టార్ట్ కావటం లేదు. మళ్ళీ చెయ్యాలని చూశాను, కానీ అది అవ్వలేదు. నా గుండెల్లో ఒక్కసారిగా బెదురు పుట్టింది. సమయం చూస్తే సుమారుగా 5 గంటల పైన. అది శీతాకాలం. అప్పటికే సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. మరి కాసేపటికి బాగా చీకటి పడేలా ఉంది. ఒకవైపు అక్కడి కొద్ది దూరంలో ఉన్నటువంటి శ్మశానం వైపు నుండి పొగలు కమ్ముకుంటున్నాయి. అది చూసేసరికి అర్థమైంది, శవాన్ని అప్పటికే దహనం చేశారని. ఆ క్షణం ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నేను చెరువు గట్టుపైకి చేరుకుని శ్మశానంలో వాళ్ళు ఉంటారేమో అని మొత్తం చూశాను, కానీ ఎక్కడా ఎవ్వరూ లేరు. నేను ఆటో శుభ్రం చేసుకున్నాను. వారు కూడా తూతూ మంత్రంగా ఆ శవానికి అంత్యక్రియలు చేశారని తెలిసింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆటో ఎక్కడ వదిలి వెళ్ళాలి? పోనీ ఎవరైనా మెకానిక్లు ఉంటారు అనుకుంటే అది ఒక పల్లెటూరు, అక్కడ ఎవరుంటారు? చూస్తుంటే చీకటి ముంచుకొస్తుంది. ఇంకోవైపు కాలుతున్న శవం. పోనీ వారు దగ్గరగా ఉంటే ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఏం చెయ్యాలి అని భయంతో ఆలోచిస్తూ ఉంటే చివరికి మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేసి చూద్దామని సీట్లో కూర్చొని ట్రై చేశాను. అంతే, నా అదృష్టం కొద్దీ ఈసారి స్టార్ట్ అయింది. అది
నిజంగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దేవుడా, నిజంగానే ఉన్నావయ్యా, లేకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని హాయిగా ఊపిరి పీల్చుకుంటూ చెరువులో ఉన్నటువంటి ఆటోను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక చెరువు వైపుగా ఉన్నటువంటి ఆటో మెల్లగా ఒడ్డుకు తిరిగింది. ఇక గేర్ వేసి యాక్సిలేటర్ ఇవ్వగా ఆటో వేగంగా ముందుకు కదిలింది. చెరువు గట్టు కేవలం 20 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. దాన్ని దాటి శ్మశాన ప్రాంగణం నుండి అలా ముందుకు వెళ్తే రోడ్డుకు వెళ్ళొచ్చు. అదెంత పని, కొన్ని సెకండ్లలోనే చేరుకోవచ్చు అని ఆటోని ముందుకు పోనిచ్చి సరే గట్టుపైకి ఎక్కుతుంది అనే సమయానికి సడన్గా బ్రేక్ ఫెయిల్ అయినట్టయింది. అంతే, ఆటో వెనక్కి వెళ్ళిపోవటంతో బ్రేక్ ఫెయిల్ కారణంగా దాన్ని ఆపలేక ఒక్కసారిగా క్రిందకు దూకేశారు. అలా దూకడంతోనే పక్కకు పడిపోయారు. చెరువు గట్టుపై ఉన్నటువంటి గులకరాళ్ళు నా శరీరాన్ని గీసుకుపోయాయి. వెంటనే బ్లడ్ రావటం మొదలైంది. అలా రావటంతోనే హఠాత్తుగా ఎవరో ఏడుస్తున్న శబ్దం కూడా వినపడింది. ఇక అప్పటికే వెనక్కి విడిచిపెట్టినటువంటి ఆటో పూర్తిగా చెరువులోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్రింద పడిపోయినటువంటి నేను పైకి లేచి 2 మోచేతులకు రాళ్ళు బాగా గీసుకుపోయేసరికి అక్కడక్కడ కారుతున్న ఆ రక్తాన్ని ఆకులతో తుడుచుకుంటూ ఇంకా గట్టు దిగి ఆటో దగ్గరికి వెళ్ళి చూస్తే అది నీళ్లలో సగానికి పైగా మునిగింది. ఇక అప్పటికే చీకటి పడింది. దగ్గరికి వెళ్తే కానీ చూడలేకపోతున్నాను. ఇక నేను చేసేదేమీ లేదు. ఎవరైనా తోడుగా వస్తే కానీ ఏమీ చెయ్యలేం అని ఆలోచిస్తూనే నా చేతుల నుండి కారుతున్న రక్తాన్ని నీళ్లలో కడుక్కుంటూ ఆ క్షణం నేను పడుతున్న వేదన తలుచుకుంటూ మొదటి రోజే ఇలా జరిగింది అంటే వామ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ వాళ్ళు నిత్యం ఇదే పని చేస్తుంటారు. కానీ ఈ పని నాకు అచ్చొచ్చినట్టుగా లేదు అని అనేక రకాలుగా ఆలోచిస్తూ ఆ చీకట్లో ఒంటరిగా నేను ఏమీ చెయ్యలేక ఇప్పటికే ఇంజన్ సగానికి పైగా పాడైంది. ఇప్పుడు నీళ్లలో పడింది. మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అనవసరంగా దీనిలో అడుగుపెట్టాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ అక్కడే ఉండే ధైర్యం కూడా చేయలేకపోతున్నాను. ఆటోని అలానే విడిచిపెట్టి మెల్లగా గట్టుపైకి చేరుకున్నారు. అయితే ముందుగా వినిపిస్తున్నటువంటి ఏడుపు అనేది ఈసారి కొంచెం గట్టిగా వినపడటం మొదలైంది. నేను క్రింద పడ్డప్పటి నుండి చూస్తున్నాను. ఆ ఏడుపు ఎవరిది? ఒకవేళ చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులెవరైనా చివరి చూపు కోసం వచ్చారా? ఇక అదే అనుమానం నాలో పెరిగింది. ఇలాంటి ప్రదేశంలో ఈ సమయాన ఆ వ్యక్తి ఏడుపే నాకు తోడుగా ఉందేమో అనిపించింది. ఆ ఏడుపు ఇంకా అలానే వినిపిస్తుంది. కానీ ఒకే ఒక్క అనుమానం, ఎవరైనా చనిపోతే స్త్రీ అయితే చాలా సమయం ఏడుస్తుంది. కానీ ఒక మగవాడు అలా ఏడవటం ఏంటి? మొదటిసారి వింటున్నాను. అంటే ఖచ్చితంగా ఎవరో శ్మశానంలో ఉన్నారు. ఒకవేళ ఏడుస్తున్న వారి దగ్గర సహాయం దొరుకుతుందేమో. ఒక్కసారి వెళ్ళి కనుక్కుందాం. అలా చెరువు గట్టు దిగి ఆ శ్మశానం వైపుగా నడిచిపోతుంటే ఆ ఏడుపు రాను రాను మరింత ఎక్కువైంది. అది గ్రామం కావటంతో చెరువుకి శ్మశానానికి మార్గంలో కేవలం పొలాలు మాత్రమే ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఆ శ్మశానానికి దగ్గర పడేసరికి ఆ ఏడుపు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇక అప్పటికే చీకటి పడింది. మరీ అంత చీకటి రాత్రులు కాకపోవటంతో శ్మశానమంతా కూడా నా కళ్ళ కట్టినట్టుగా ఉంది. ఇక అప్పటికే ఆ చితి సగం కాలిపోవటంతో మంటలు సగానికి పైగా చల్లారగా మిగతావి ఆ కట్టెలంతా కూడా పొగతో కూడుకున్నట్టుగా ఉంది. ఇక మరింత దగ్గరగా వెళ్ళాను. చితి చుట్టూ కమ్ముకున్నటువంటి ఆ పొగ కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఆ ఏడుపు ఎక్కడి నుండి వినిపిస్తుందో అర్థం కావటం లేదు. ఆ వ్యక్తి కోసం వెతుకుతూ చితి పక్కగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్నటువంటి చెట్టు వెనక్కి చూశారు. నిజానికి ఒక శవం కాలుతున్న సమయంలో చితి పక్క నుండి అలాంటి వేళ వెళ్ళటం చాలా కష్టం. కానీ ఏడుస్తున్న వ్యక్తి యొక్క ఏడుపు కూడా అక్కడి నుండి వస్తుంది కదా. ఇక అదే ధైర్యంతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నా పరిస్థితి ఎలా ఉంది అంటే
ఎవరు కనబడతారా, సహాయం చేస్తారా అన్నట్టుగా ఉంది. వెళ్ళి చూశాను. అయినా సరే ఆ చెట్టు చాటున ఎవ్వరూ లేరు. కానీ ఏడుపు మాత్రం అలాగే వినిపిస్తుంది. సరిగ్గా అప్పటికి నాకు భయంగా అనిపించి ఆ చెట్టు చాటు నుండి "ఏవండి, ఇక్కడెవరైనా ఉన్నారా?" అని పిలిచారు. కానీ అటువైపు నుండి సమాధానం లేదు. మరింత భయంగా అనిపించింది. మళ్ళీ అడిగాను, "ఇక్కడెవరైనా ఉన్నారా?" అని. కానీ అప్పుడు కూడా సమాధానం లేదు. నా ఒళ్ళంతా చెమటలు పట్టింది. ఒకవైపు శ్మశానం, ఇంకోవైపు కాలుతున్న శవం. రెండింటి మధ్య అలాంటి సమయంలో వినిపిస్తున్న ఏడుపు నాలో భయాన్ని పెంచుతుంది. ఎంత వెతికినా సరే శ్మశానంలో ఏడుస్తున్న వ్యక్తి నా కంట పడలేదు. అప్పటికి పూర్తి భయపడి ఉన్నటువంటి నేను ఆ చెట్టు చాటు నుండి వెనక్కి తిరిగి వస్తుంటే సరిగ్గా అంతవరకు వినిపిస్తున్న ఏడుపు ఒక్కసారిగా మాయమైంది. అలా ఏడుపు మాయమైనటువంటి మరుక్షణమే ఒక్కసారిగా ఏదో పెద్దగా రాయి పేలిన శబ్దం వినపడింది. అంతే. అలాంటి ఒక శబ్దం వినపడేసరికి చితి పక్కనే ఉన్నటువంటి నేను భయంతో గట్టిగా అరుస్తూ ఎగిరిపడ్డాను. ఆ శబ్దం వినటంతోనే ఒక్కసారిగా నా శరీరం పైన రోమాలన్నీ కూడా భయంతో పైకి లేచాయి. అలా పేలింది ఏంటా అని నా కళ్ళు దానికోసం వెతుకుతూ ఉంటే సరిగ్గా అప్పుడే చితిపై నుండి ఓ ఆకారం ఏదో పక్కకు దొర్లినట్టయింది. ఏదో వెతుకుతున్న నా కళ్ళు అలా పడ్డ ఆకారం వైపుగా చూశాయి. ఇంకేముంది, అలా చూసేసరికి జారిపడిన ఆకారం నా కంటపడింది. ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. ఏదో అనుకున్నాను కానీ అది మంటల్లో కాలుతున్న శవం యొక్క గూడు. చితి నుండి వస్తున్న మంటల యొక్క వెలుగులో దాన్ని చూస్తుంటే అప్పటికే సగం కాలి ఇంకా మిగతా భాగం అది క్రింద పడినప్పటికీ ఆ దేహాన్ని అంటుకున్న మంటలు ఇంకా అలానే మండుతున్నాయి. ఆ మంటల వేడికి ఆ దేహం చిన్నగా శబ్దం చేస్తూ కాలిపోతుంది. ఒకవైపు మంటలు దాటికి ఆ శరీరం నిప్పుల్లో కాలుతుంటే పొగలు పైకి లేస్తున్నాయి. ఇంకోవైపు భరించలేని వాసన అది శ్మశానమంతా వ్యాపిస్తుంది. అప్పటికే తలభాగం కూడా కాలుతూ ఉంది. ఆ చీకటి రాత్రిలో చితిమంట వెలుగులో సగం కాలిన శవాన్ని చూస్తే నా ప్రాణం పోగినట్టయింది. భయంతో నా శరీరం మెల్లగా వణుకుతూ ఎక్కడా లేని భయాన్ని నాకు పరిచయం చేస్తుంది. ఇక అప్పటికే చితి నుండి కారుతున్న రక్తంతో తడిచి 2 చేతులు చల్లగా మారిపోతున్నాయి. ఆ క్షణం నాలో ఉన్న భయం మరింత పెరుగుతూ పూర్తిగా నా శరీరాన్ని పట్టుతప్పేలా చేసింది. క్షణ క్షణానికి ఉత్కంఠ. ఒకవైపు శ్మశానంలో ఒంటరిగా ఉన్నాను, ఇంకోవైపు ఆ శవం అక్కడే ఉంది. ఇలాంటి దారుణమైన భయాల మధ్య రాత్రి తొలిజాము గడవక ముందే నా శరీరం పట్టు తప్పి శవం పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు మొదట్లో నేను కూలిపోవటం జరిగింది. శవం నుండి బయటకొస్తున్న పొగలు నన్ను చుట్టుముట్టాయి. ఆ వాసన భరించడం నా వల్ల కావటం లేదు. మరింతగా చీకటి కమ్ముకుంటుంది. రాత్రి తొలిజాము గడిచిపోతున్న వేళ కావటంతో అనుకోకుండా కీచురాళ్ళ యొక్క శబ్దాలు కూడా తోడెగ్గాయి. ఇంకోవైపు గుడ్లగోబలి యొక్క అరుపులు కూడా మొదలవుతున్నాయి. ఇక అలాంటి భయంకరమైన వేళ శ్మశానంలో ఒంటరిగా ఉన్నటువంటి నా పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి. క్రింద పడిన శరీరం పైకి లేవలేకపోతుంది. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు. ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ భయం అంటే ఎలా ఉంటుందో అప్పుడే చూస్తున్నాను. పూర్తిగా లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇంకా సమయం గడుస్తుంది. అప్పటికే సగం కాలని శవం నుండి మంటలు పూర్తిగా చల్లారిపోయాయి. ఒకవైపు ఆ చితి కూడా చల్లారిపోతుంది. మెల్లగా చలి కూడా మొదలవుతుంది. కీచురాల శబ్దాలు మాత్రం అలానే వినిపిస్తున్నాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఎవరో కొందరు వ్యక్తులు వారు మాట్లాడుకుంటున్నట్టుగా వారి మాటలు నా చెవిలో పడ్డాయి. వారి మాటలు వినగానే నాలో మరింత భయం పెరిగింది. చలనం లేకుండా ఉన్నప్పటికీ ఆ భయమేంటో తెలుస్తుంది. అదే కారణంతో రాత్రి నేను ఇదే ప్రదేశంలో చావటం ఖాయం అనుకున్నాను. ఇక క్షణం ఒక యుగంలా ఉంది నా పరిస్థితి.
అప్పటికే వారి మాటలు కూడా నా దగ్గరకొచ్చాయి. ఇక వారు కూడా వచ్చేశారు అన్న భయంతో అలాగే బిక్కుబిక్కుమంటూ చూస్తుంటే సరిగ్గా 4 వ్యక్తులు ఆ శ్మశానంలో ప్రవేశించి చితివైపుగా నడుస్తుంటే వాళ్ళను చూసిన తరువాత నా ప్రాణం బొందలో పడ్డట్టయింది. అంతవరకు వారిని చూసి ఏవో దెయ్యాలు వస్తున్నాయి అనుకుని భయపడ్డారు. కానీ వచ్చిన వాళ్ళు మనుషులని అప్పుడే అర్థమైంది. ఆ చితి వద్దకు చేరుకుని అక్కడ దృశ్యాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. ఒకరితో ఒకరు అక్కడ పరిస్థితిని మాట్లాడుకుంటున్నారు. అందుకే ఓ గంటకాలం ముందే మనం వెళ్ళాలి అని చెప్పారు. కానీ మీరే వద్దు వద్దు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది కాలకుండా చితిపై నుండి క్రింద పడింది. ఇక వారంతా కంగారు పడుతూ క్రింద పడి ఉన్నటువంటి ఆ శవాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి మళ్ళీ చితిపైన పెట్టి 4 నలువైపులా మంట పెడుతున్నారు. నేను వారిని చూసి పిలవాలని చూస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. కానీ నా గొంతు కూడా పనిచేయటం లేదు. ఇంతలో చితి చుట్టూ మంటలు చెలరేగేసరికి వారి చుట్టూ ఉన్నటువంటి ఆవరణ అంతా కనిపించడం మొదలైంది. అదే చితి పక్క కొన్ని అడుగుల దూరంలో క్రింద పడి ఉన్నటువంటి నన్ను ఒక వ్యక్తి చూశాడు. అలా చూడగానే భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి పరుగులు పెట్టబోతుంటే తనతో పాటు ఉన్నవాళ్ళు ఆ వ్యక్తిని పట్టుకుని, ఏమైంది, ఎందుకలా అరిచావు, ఎక్కడికి పరిగెడుతున్నావు అనగా క్రింద పడి ఉన్నటువంటి నన్ను చూపించాడు. వారంతా నన్ను చూస్తుంటే ఆటో డ్రైవర్లా ఉన్నాడు కదా, ఎక్కడున్నాడేంటి, ఏం జరిగింది అని అంత దూరం నుండి అడిగారు. కానీ నేను మాట్లాడే పొజిషన్లో లేను. ఏం మాట్లాడకుండా క్రింద పడి ఉన్నటువంటి నా దగ్గరికి చేరుకునే వారిలో ఒక వ్యక్తి, తమ్ముడు ఏమైంది, నువ్వింకా వెళ్ళలేదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడగ్గా ఇంకా నా నోటి నుండి మాట రాలేదు. 4 వ్యక్తులు నన్ను మెల్లగా నిలబెట్టి, ఏం జరిగింది, ఇలా అయిపోయావేంటి అని వారిలో వారు నా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక అంతవరకు ఒంటరిగా ఉన్న కారణంతో నా ముందు జరిగిన దృశ్యాలను చూసి భయపడిపోయినటువంటి నేను వారు నా చుట్టూ చేరుకునేసరికి నాలో ఉన్నటువంటి ధైర్యం మళ్ళీ నాకు ప్రాణం పోసినట్టయింది. ఇంకా అప్పుడే మెల్లగా కోలుకుంటూ కాళ్ళు చేతులు కదిలించడం మొదలుపెట్టాను. ఇక నన్ను చూసి వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. చూస్తుంటే ఈ వ్యక్తి దేన్నో చూసుంటాడు, అందుకే భయపడి ఇలా కూలిపోయాడు, మరి ఇక్కడికెలా చేరుకున్నాడు అని వారిలో వారు నా గురించి మాట్లాడుతున్న వేళ సరిగ్గా అప్పుడే నేను కూడా పూర్తిగా కోలుకోవటంతో గొంతు విప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది, ఇక్కడికి ఎలా వచ్చావు, అసలు నీ పరిస్థితి ఏంటి అని మళ్ళీ అడిగారు వారు. అప్పుడు నేను అక్కడి నుండి చెరువుకు వెళ్ళినప్పటి నుండి చెరువులో ఆటో ఆగిపోవటం, తర్వాత స్టార్ట్ అయ్యి గట్టుపైకి రావటం, బ్రేక్ ఫెయిల్ అవ్వటం, అంతలో దూకేయటం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో వివరంగా చెప్పాను. అప్పటికే వారికి అర్థమైంది, ఇక్కడ ఏదో ఒక ఆత్మ తనని భయపెట్టడానికి ప్రయత్నించింది అని. ఇక 4 వ్యక్తులు కూడా నన్ను చూసి, ఇప్పటికి జరిగిందేదో జరిగిపోయింది, ఈ సమయంలో ఆటో అంటే ఏదో తీస్తాం, కానీ అది రిపేర్ చేయటం నీ వల్ల కాని పని, అందుకే నువ్వు ఈ రాత్రి మా ఊళ్ళో ఉండు, ఉదయాన్నే మేమంతా నీకు హెల్ప్ చేస్తాం అని చెప్పారు. ఆ తరువాత ఏదో ఒక విధంగా ఆటోని సిటీకి చేర్చి ఆటో రిపేర్ పూర్తి చేయించుకున్నాక నువ్వింటికి వెళ్ళొచ్చు అని నన్ను బలవంతంగా వారితో పాటు వారి ఊరిలోకి తీసుకువెళ్లారు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే చెరువులో పడి ఉన్న నా ఆటోని బయటికి తీశారు. వేరే ఒక ఆటోని పిలిచి నా ఆటోకి ఒక తాడుతో కట్టి దాన్ని జాగ్రత్తగా 30 కిలోమీటర్ల దూరాన్ని దాటించి సిటీకి చేర్చారు. ఆ తరువాత ఇంజన్ పూర్తిగా ఫెయిల్ కావడంతో ఇంకా దాని బాధ భరించలేడని అక్కడే ఒక వ్యక్తికి ఆటోని అమ్మకం పెట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చేశాను. అలా ఇంటికి చేరుకున్నాను అన్న మాటే కానీ ఆ భయం మాత్రం నాలో అలానే ఉండిపోయింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే దృశ్యం కనిపిస్తూ ఉండేది. 15 రోజుల పాటు కంటి మీద కొనుకు లేకుండా గడిపాను. ఇక అప్పటికే నా శరీరం కూడా క్షీణిస్తూ వచ్చింది. ఇక మా వాళ్ళు భయపడి హాస్పిటల్ వైద్యంతో పాటు
ఒక భూత వైద్యుని సహాయంతో కొన్ని పరిహారాలు చేశారు. ఇలా 15 రోజులు దాటాక నేను సాధారణ పరిస్థితులకు వచ్చాను. అప్పటికే ప్రాణభయంతో ఉన్న నేను ఆటోని పూర్తిగా విరమించుకుని చిన్న చిన్న పనులు చేస్తూ చివరికి ఓ కంపెనీలో జాయిన్ అయ్యాను. మెల్లగా లైఫ్లో కూడా అభివృద్ధి చెందాను. ఈ విధంగా వారి జీవితంలో జరిగిన ఈ భయంకరమైన అనుభవాన్ని ఈరోజు గునా గారు మనతో పాటు షేర్ చేసుకోవటం జరిగింది. మరి ఈ సంఘటనపై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.